మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మేడ్చల్ జిల్లాలో దాడులు నిర్వహించారు. ఎండీ డ్రగ్స్ తయారీ యూనిట్ పై దాడులు చేశారు. వేల కోట్ల విలువ చేసే 32,000 లీటర్ల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎండీ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా పెద్ద స్థాయి సరఫరాదారులు, తయారీదారులు, పంపిణీదారులు నెట్వర్క్ ని ఛేదించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ మేడ్చల్లో భారీగా డ్రగ్స్ గుట్టురట్టయింది. మహారాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్ ముఠాలపైన, మరోవైపు డ్రగ్స్ ముడి పదార్థం ఏదైతుందో వాటిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఎట్టకేలకు మేడ్చల్లో రహస్యమైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క డ్రగ్ ను ముడి పదార్థాన్ని తయారు చేస్తున్నటువంటి దానిపైన దాడి చేయడం జరిగింది. దాదాపు 32,000 లీటర్ల ముడి పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముడి పదార్థంతో పాటు ఇక్కడ డ్రగ్స్ ను వీళ్ళు ఎవరెవరికి అమ్మకాలు చేస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి కొంత సమాచారం రావడంతో మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎండీ డ్రగ్ ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. డ్రగ్ సిండికేట్ లో దాదాపు 13 మంది ఇప్పటి వరకు ఉన్నట్లు గుర్తించి వారు 13 మందిని కూడా అరెస్ట్ చేశారు. తయారీ నుంచి సరఫరా వరకు పంపిణీకి సంబంధించి ఒక సిండికేట్ దందా కొనసాగుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వేల కోట్ల విలువైనటువంటి ఈ డ్రగ్ ను పోలీసులు కళ్ళుగప్పి ఒక ఫార్మా కంపెనీ మధ్యలో ఈ యొక్క డ్రగ్ ను కూడా తయారు చేసి వీటిని అక్రమంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు కూడా వీళ్ళు సప్లై చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. మరోవైపు ఈ 13 మంది కూడా హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిందితులు ఉన్నారు. వీరందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ముడి పదార్థం తయారు చేసిన తర్వాత వాటిని వేరే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఆ ప్రాంతానికి ఇప్పటికే మేడ్చల్ పోలీసులు కూడా వెళ్లడం జరిగింది. కానీ ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు 2 రోజుల క్రితమే ఈ ఆపరేషన్ పూర్తి చేసి ఆ డ్రగ్ ను కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి మహారాష్ట్ర కూడా తరలించారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు. చూడాలి ఈ కేసులో ఇంకా ఎంతకాలంగా ఈ డ్రగ్ ముడి పదార్థాన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు, దీనికి ఉన్నటువంటి లింకులు ఏంటనేది పూర్తి స్థాయిలో మహారాష్ట్ర పోలీసులు అయితే మాత్రం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా దానిపై నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆమెని అయితే ప్రవీణ్, మరి ఇంత పెద్ద వేల కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీని ఇంతకాలం మరి పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారు? ఇది అంటే డైరెక్ట్ గా ఇది డ్రగ్ అని చెప్పలేము. ఎందుకంటే డ్రగ్ కు ఉపయోగించేటువంటి కొకైన్ కావచ్చు, ఇతరత్ర డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడానికి ఈ ముడి పదార్థాలు అనేది వాడతారు. ఈ ముడి పదార్థం అనేది కొన్ని కెమికల్స్ ఫ్యాక్టరీలో కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని మెడిసిన్స్ లో కూడా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇన్ని వేల లీటర్లు వీళ్ళు ఈ డ్రగ్ పదార్థాన్ని తయారు చేయడానికి వీల్లేదు. ఆ విధంగా నిబంధనలు విరుద్ధంగా ఇక్కడ తయారు చేసి దాన్ని అనైతికంగా అమ్మకాలు చేస్తున్నారు. ఇది ఒక డ్రగ్ దందా చేస్తున్నారు. చాలా మంది ఈ డ్రగ్ ను తయారు చేయడంలో ఈ ముడి పదార్థం చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా మహారాష్ట్ర కావచ్చు, తర్వాత చెన్నై కావచ్చు, బెంగళూరుకు సంబంధించి కూడా కొన్ని ముఠాలు వీరిని సంప్రదించిన తర్వాత వీళ్ళు అక్రమంగా దీన్ని తరలిస్తున్నారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ఈ కేసులో ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి.